శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే హైడ్రా అనేది ఒక అద్భుతం అని చెప్పి ఎక్కడ ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఎదురైనా కూడా, ఎక్కడ ట్రాఫిక్ జాములైనా కూడా, ఎక్కడ కరెంటుకు ఇబ్బందులు జరిగినా అక్కడ హైడ్రా వాలి ఎక్కడికక్కడ ఆ ఇబ్బందులను క్షణాల్లో లేదంటే నిమిషాల్లో చివరికి గంటల్లోనైనా క్లియర్ చేస్తుందని చెప్పి హైడ్రా గురించి గొప్పగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి హైడ్రా పనితీరు ఇక్కడ బట్టబయలైంది. ఇక్కడ హైడ్రా వర్షాలు ఎక్కడైతే పడే అవకాశం ఉన్నదో ముందస్తు చర్యలు చేపడుతుంది అన్నాడు. చివరికి ఏదైతే ఆ చిన్న చిన్న వర్షాలకే మొత్తం హైదరాబాద్ నగరం అంతా వరదలు ముంచెత్తుతూ ఉంటే ఆ వరదల నుంచి ఏదైతే ప్రజలను రక్షించడంలో చేతులెత్తేసింది హైడ్రా. చివరికి ఏదైతే ఆ మెయింటెనెన్స్ మ్యాన్ హోల్స్ కానీ సంబంధించి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, ఫ్లైఓవర్ల మీద ఉన్నటువంటి ఆ వాటర్ వెళ్ళే ఆ రంధ్రాలను కానీ క్లీన్ చేయలేక, ఇటు జిహెచ్ఎంసీ అటు హైడ్రా మధ్య సమన్వయం లేక ఇక్కడ చివరికి ఏదైతే ఫ్లైఓవర్లకు బొక్కలు కొట్టాల్సిన దుస్థితి ఏర్పడ్డది నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరోవైపు చూసుకున్నట్టయితే రైతు బీమా ఈ ఆగస్టు 13వ తేదీతోటి ముగియనున్నది. దానికి సంబంధించిన ఏదైతే ఇక్కడ ప్రీమియం కట్టాల్సిన సమయం అయినప్పటికీ కూడా ఇంతవరకు దాని మీద ఎవరెవరు అర్హులు, ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి, కొత్తగా ఇక్కడ మళ్ళీ ఎవరైతే పొలాలు కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరున్నారో ఆ వివరాలు ఏవి సేకరించడం లేదు. మరోవైపు ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు ఏ కారణంతో చనిపోయినా ఆయన వారం నుంచి 10 రోజుల్లోపే అలా ఏదైతే డిపెండెంట్స్ ఖాతాలో ఆ డబ్బులు పడేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే నెలల తరబడి వేచి చూస్తూ ఉన్నారు రైతు బీమా బాధితులు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే జేఎన్టీయు జర్మనీ యూనివర్సిటీ ఏదైతే వాళ్ళ ఎంఓయు ఒప్పందం ఏదైతే ఉన్నదో ఇక్కడ దాంతో కలిపి జర్మనీలో ఉన్న యూనివర్సిటీతో కలిపి ఇక్కడ కోర్సులను ఏదైతే ఇండో ఫారెన్ కోర్సును ప్రవేశపెట్టినటువంటి జేఎన్టీయు జర్మనీలో చూసుకున్నట్టయితే అక్కడ కోర్సులన్నీ కూడా ఉచిత విద్యను అందిస్తూ ఉంటే జేఎన్టీయు 21 లక్షలు వసూలు చేస్తూ ఉన్నది. 21 లక్షల్లో 3 లక్షల రూపాయలు జేఎన్టీయు తీసుకుంటే మిగతా 18 లక్షలు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయి అని చెప్పి దీని మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉన్నది. నమస్తే తెలంగాణ ఏదైతే కథనం రాసిందో ఫేక్ యూనివర్సిటీలు ఇక్కడ ఏదైతే డమ్మీ కోర్సులు అని చెప్పి ఏదైతే రాసిందో దాని మీద ఇక్కడ రేపటి రోజున సమీక్ష నిర్వహించడానికి జేఎన్టీయు ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే జర్మనీలో ఉచిత విద్య అందిస్తున్నదని చెప్పి జర్మనీ విద్యార్థులందరూ కూడా ఎందుకు విద్యార్థుల జీవితాలతోటి ఆటలాడుకుంటూ ఉన్నారు? అదే యూనివర్సిటీ కాదు, అదొక ఏదైతే ఆ స్వచ్ఛంద సంస్థ, ఆ సంస్థ నిర్వహించే ట్రైనింగ్ సెంటరు. ఆ ట్రైనింగ్ సెంటర్ ఇచ్చే సర్టిఫికేట్కి ఎంత వాల్యూ ఉంటుంది? విద్యార్థులు ఇక్కడ ఇన్ని డబ్బులు పోసి ఈరోజు ఫేక్ ఆ సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళు రేపటి రోజున ఉన్నతంగా ఏ విధంగా నిలబడతారని చెప్పి పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న వేళ దాని సమీక్షకు ఇక్కడ ముందుకు వచ్చిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలు చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో సిటీలో ఫ్లైఓవర్లకు చిల్లు, వరద తొలగింపునకు కాంగ్రెస్ సర్కారు ఇంత చేష్టలు, డ్రైన్లను శుభ్రం చేయాల్సింది పోయి తోట్లు, బ్రిడ్జీల బలానికి వాడే రబ్బర్ షిప్పులు తెగే ప్రమాదం, ప్రభుత్వ వ్యవహారంపై నగరవాసుల విస్మయం, చిన్నవానకే నగర రోడ్లు ఫ్లైఓవర్లు జలమయం, మాన్సూన్ యాక్షన్ ప్లాన్లో సర్కారు విఫలం, హైడ్రావే అధికారాలు ఇష్టారాజ్యంగా కూల్చివేతలు అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము చెరువులను పునరుద్ధరిస్తాం. హైడ్రా అనేది ఏదో కూల్చివేతల కోసం కాదు, చెరువులో పునరుద్ధరించడానికి కాదు. హైడ్రా ఇక్కడ ఏదైతే దానికి సంబంధించిన అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంటుంది. ఏదైతే ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కానీ, విపత్తులు వచ్చినప్పుడు కానీ, ఏ విషయంలోనైనా హైడ్రాదే కీలక పాత్ర అని ఊదరగొట్టిండు. ఆ రోజు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో ఏం మాట్లాడిండో ఒకసారి గమనించినట్టయితే, హైడ్రా అనేది ఈ రోజు వర్షాలు వస్తే నిమిషాల మీద రోడ్ల మీద కూలిన చెట్లను అడ్డు తొలగిస్తున్నారు. నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలకు రాని కరెంటును పునరుద్ధరించే పని చేస్తున్నారు. రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో 5-6 గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు, వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈ రోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. పబ్లిసిటీ హైడ్రా గురించి ఏదో గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి గారు రియాలిటీలో చూసుకుంటే ఏ విధంగా ఉన్నదో చూసినట్టయితే శివారు ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం సృష్టించింది. నాగారం, దమ్మాయిగూడెం, పోచారం, ఘట్కేసర్లో ఈదురుగాలుల వర్షం కురిసింది. పలు చోట్ల భారీ వర్షానికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. సిచ్యువేషన్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. టోటల్గా వెహికల్స్ అంతా మునిగిపోయడం జరుగుతుంది. ఇది
హైడ్రా పనితీరు ఏ విధంగా ఉన్నదంటే దీని ద్వారా తేటతెల్లం అవుతా ఉన్నది పూర్తి స్థాయిలో. ఎక్కడైతే మరి ఇక్కడ మైత్రివనం అంటే అమీర్పేట నడి సెంటర్ ఏది మన హైదరాబాద్కు గుండెకాయ లాంటి ప్రాంతంలోనే ఇక్కడ వరద నీరు గింత నిల్చున్నది. ఈయన మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా పోయి హైడ్రా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తుందట. ప్రధాన రహదారులను క్లియర్ చేసుడు తెలియదు. మరి ఇక్కడ ముందస్తుగా ఏదైతే వర్షాకాలం ప్రారంభమవుతుంది, డ్రైన్లు క్లియర్ చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైన్లు క్లీన్ చేయాలి. మరి ఏదైతే నీళ్లు వెళ్ళే అవి ఏవైతే ఉన్నాయో ఆ ద్వారాలన్నింటినీ కూడా మరి పూర్తిగా మరమ్మతు చేయాలనే కించిత్ ఆలోచన లేకుండా హైడ్రా పూర్తి స్థాయిలో అధికారం అంతా మాదే అన్న చందంగా వ్యవహరిస్తూ ఉంటే జిహెచ్ఎంసీ సరే చేసుకోండి మాకేం సంబంధం అన్నట్టుగా పక్కకు ఉండడంతో ఇలా హైదరాబాద్ నగర వాసులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. చివరికి ఆ నీళ్లను మరి ఇక్కడ ఏదైతే ఆ డ్రైన్లను ఆ మీద ఉన్న ఫ్లైఓవర్ మీద ఏదైతే నీళ్లు వెళ్ళే అవి ఉంటాయో వాటిని క్లీన్ చేయక పొక్కలు కొడతా ఉన్నారు. ఇలా చూసుకున్నట్టయితే ఫ్లైఓవర్లకు మరి ఇక్కడ హోల్స్ వేస్తే వాటి నాణ్యత దెబ్బతినదా, వాటికి సంబంధించిన రబ్బర్కు సంబంధించి ఏవైతే జాయింట్లు ఉంటాయో అవి దెబ్బతింటాయని చెప్పి నిపుణులు మరి ఇక్కడ వాపోతున్న హైడ్రా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే ఈ వరదలను అరికట్టలేని ముఖ్యమంత్రి ఇవాళ మరి ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉంటే మళ్ళీ మూసి ప్రక్షాళన అని చెప్పి మళ్ళీ ఒక కొత్త రాగం అందుకున్నాడు. మరి ఇక్కడ హైదరాబాద్కు సంబంధించట అక్కడ పెద్ద ఎత్తున ఐకానిక్ టవర్లు కడతాడట. గేట్ వే ఆఫ్ హైదరాబాద్ అట. తినడానికి తిండి లేదు అంటే మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి. మూసీ నది ఒడ్డున కూల్చండి ఇల్లు, అక్కడ ప్రజలను ఖాళీ చేయించండి, అక్కడ ఎత్తైన ఐకానిక్ టవర్ కట్టాలి, బాబుఘాట్ చుట్టూ వడగ్లాస్ జోన్ అవుటర్ కా పక్కన ఎకో పార్క్ అట. మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు. ఒకవైపు ఇక్కడ ఏదైతే వరదలు ఉన్నాయి ప్రజలను ఆదుకోండి తక్షణము, మరి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా క్లియర్ చేయండి, ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచండి, ఏదైతే నీళ్లు కిందికి పోతలేవో అవి ఏవైతే ఉన్నాయో హోల్స్ మూసుకుపోయిన ఉన్నాటిని తక్షణం వాటిని మరి ఇక్కడ మరమ్మతు చేయండి, వాటిని ఆ హోల్స్ను శుభ్రం చేయండి, వరద లేకుండా ప్రయత్నం చేయండి, ఆ వరద నీటిని ఏ విధంగా తరలించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయాల్సిన ముఖ్యమంత్రి ఏదైతే ఇదే అదనుగా వరదలన్నింటినీ బూచిగా చూపి మూసిని మళ్ళీ ప్రక్షాళనను తెర మీదకి తీసుకొచ్చి మూసి ఒడ్డున ఉన్న ప్రజలను మళ్ళీ తరిమేసే కార్యక్రమానికి తెరలేపిండు. దానికి ఐకానిక్ టవర్లు కడతారట. ఇవాళ చూసుకున్నట్టయితే రైతులకు రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు, మహిళలకు 2500 ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్దారులకు 4000 ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మళ్ళీ 150,000 కోట్ల ప్రాజెక్టును తెర మీదకి తీసుకొని వస్తా ఉన్నాడు. తన కళల ప్రాజెక్టు 150,000 ఏదైతే ప్రైవేటు ప్రభుత్వం భాగస్వామ్యంతో మరి ప్రైవేటు సంస్థల చేతుల్లో మూసీ నదిని తీసుకొని పోయి అక్కడ పెట్టి విలువైన స్థలాన్ని అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టి జేబులు నింపుకునే ప్రక్రియకు పాల్పడుతూ ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూసుకున్నందుకు ఏదైతే యూరియాకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా మరి ఇక్కడ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసరావు సొంత నియోజకవర్గం సొంత మండలానికి సంబంధించిన రైతులు నిన్నటి రోజున మరి ఇక్కడ మాకు యూరియా అందట్లేదు, పొద్దున మధ్యాహ్నం 1 గంటకు వస్తే రాత్రి 10 అయినా కూడా మాకు యూరియా అందలేదని చెప్పి ఒక రైతు మాట్లాడితే ఆ రైతును మళ్ళీ తెల్లారే దొరకబట్టి ఆయనతోటి మళ్ళీ మాట్లాడించి నువ్వు ఆయనను బెదిరించి భయపెట్టి ఈరోజు మాకు యూరియా సక్రమంగానే అందింది, నేను గద్దె మీద కూర్చుంటే మరి ఏం మాట్లాడినో నాకు అర్థం కాలేదని తప్పు మాట్లాడితే సారీ అని చెప్పి రైతుతోటి సారీ చెప్పించుకున్న చరిత్ర కాంగ్రెస్ నాయకులది. ఇగో ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. ఎరువులు అడిగినందుకు కాంగ్రెస్ సవారీ రైతులతో సారి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు యూరియా కోసం నిరీక్షణ. నిజం చెప్పిన పాపానికి రైతులు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. రాయన సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలోని యూరియా అడిగిన అన్నదాతకు అవమానం ఎదురైంది. ఎరువుల కోసం శుక్రవారం రాత్రి 10 దాకా పలువురు రైతులు నిరీక్షించారు. అక్కడికి వచ్చిన మీడియాతో కొందరు గోడు వెళ్ళబోసుకోగా ఆ అంశం ప్రసారమైంది. ఇది కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా మారింది. ఆగమేఘాలపై 2 రైతులను శనివారం ఉదయమే పిలిపించి బెదిరించినట్టుగా తెలుస్తున్నది. వారితోనే సర్కార్కు అనుకూలంగా మాట్లాడించి రికార్డు చేయడం గమనార్హం. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అని సదరు రైతుతోనే చెప్పించారంటే ప్రశ్నించే వారిపై అధికార పార్టీ నేతల దబాయింపు ఎంతలా ఉన్నదో ఆలోచన చేయండి. ఆ రోజు మరి ఇక్కడ ఈ రైతు ఏం మాట్లాడిండే అంటే నాటేసి నిలదాటింది, ఇంతవరకు యూరియా లేకపోయా, రోజు వచ్చుకుంటా మరిపోడవుతుంది, సచ్చుడా బతుకుడా కాంగ్రెస్ వచ్చి గిట్లా చేయబట్టే, ఎప్పుడన్నా ఇంత లైన్ కట్టినామా, రాత్రిపూట కొండదోమలలో చస్తున్నాం, 1 గంటకు వచ్చి లైన్ కడితే ఇప్పుడు రాత్రి 9 అవుతుంది ఇంకా యూరియా రాకపోయా అని చెప్పి మరి లక్కం నరసయ్య అనే రైతు శుక్రవారం రాత్రి తన దగ్గరికి వచ్చిన మీడియాతో మాట్లాడితే మళ్ళీ తెల్లారి ఏం మాట్లాడిచ్చిండు ఆయనతో శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులు ఆయన వాయిస్ రికార్డు చేసి ఏం మాట్లాడిచ్చారంటే నేను ఆల్రెడీ గద్దె మీద కూర్చున్నా, 2 బస్తాలు ఇచ్చిండట, ఇక రా అంటే ఏముచ్చటం అని చెప్పి నేను మాట్లాడినా, ఇది ఇంత దూరం అవుతుందని తెలియదు మాకు. ఎప్పుడైనా సీనన్న ఎవరా అంటే ఆగ్రో కేంద్రం నిర్వాహకుడి సోదరుడట,
పైసలు లేకుండా ఇచ్చిండు, సీనన్న వెనక ముందు అందరికీ ఇస్తుండు, ఏమన్నా మాట్లాడి ఉంటే తప్పప్పులు ఉంటే సారీ అని చెప్పి ఏ విధంగా బెదిరిస్తే ఇలా సీనన్న గురించి మాట్లాడిండు. అసలు సీనన్న ఎవడు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది, ఒకవైపు మంత్రులే మరి యూరియా కొరత ఉన్నదని చెప్పి కేంద్రం దగ్గరికి వెళ్ళి వినతి పత్రాల మీద వినతి పత్రాలు ఇస్తే కేంద్రం మరి పంపించడం లేదు అని చెప్పి కేంద్రాన్ని రాష్ట్రాన్ని కేంద్రం ఒకవైపు విమర్శల పాలు చేసుకుంటా ఉంటే ఇవాళ రైతులు మాట్లాడేమో పాపం అవుతుంది, వాళ్ళతోటి సారీలు చెప్పించుకొని వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. మరి నీకు ఇంట్లోకి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా కట్ చేస్తామని కూడా బెదిరిస్తున్న దుస్థితి నెలకొన్నది. ఇలా మాట్లాడేవాడి గొంతులను ఏ విధంగా అణచివేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులను అడ్డం పెట్టుకొని దమనకాండ చేస్తూ ఉన్నది. ఇలా రాక్షస పాలన జరుగుతూ ఉన్నది. పోలీసులు ఇక్కడ రక్షక భటుల్లాగా, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లాగా, మరి ఇక్కడ లైసెన్సులు గూండాల్లాగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి నెలకొన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక రైతు బీమాకు పెనుగండం 13తో ముగియనున్న పాలసీ గడువు ఇప్పటి వరకు సిద్ధంగాని కొత్త జాబితా, ఇంకా దరఖాస్తులు తీసుకొని సర్కార్ 3 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు. లబోదిబో అంటున్న పరిహారం చెల్లింపునకు ససేమిరా అంటున్న జీవిత బీమా సంస్థ. జూన్ 5లోపు పాస్ పుస్తకాలు వచ్చిన వారికే నిధులకు కటకటే 1500 కోట్లు అవసరం అంటూ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు బీమాకు పెనుగండం. మరి 13వ తేదీ నుంచి ఇక్కడ బీమా ప్రీమియం ముగిసిపోతా ఉన్నది, అయినా కూడా కొత్త ప్రీమియం కట్టడానికి ఇంకా దానికి సంబంధించిన జాబితా తయారు చేయాలి. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ నిధులకు కూడా కటకటే ఉన్నది, మరో 1500 కోట్లు అన్ని దానికి కట్టాల్సిన అవసరం ఉన్నది. దాంతో మెల్లమెల్లగా ఏదైతే కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఒక్కొక్కటిగా చేతులు ఎత్తేస్తూ ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పరిహారం కోసం పడిగాపులు, రైతు బీమా కోసం తప్పని ఎదురు చూపులు. వికారాబాద్ జిల్లాలో దాదాపు 200 రైతు కుటుంబాలకు అందాల్సిన బీమా సాయం ఒక్క వికారాబాద్ జిల్లాలోనే 200 అంటే ఈ 33 జిల్లాలలో ఇంకెంత ఉంటుందనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక ఆర్టీసీ స్పెషల్ దోపిడేట, ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాలలో పోతుందని చెప్పి ఇటు బట్టి విక్రమార్క చెప్తాడు, అటు రవాణా శాఖ మంత్రి చెప్తాడు. మరి ఆ లాభాలలో పోయేదానికి ఇంత దోపిడీ ఎందుకు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం పొందిందో ఆడవాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ముక్కు విండి ఏ విధంగా వసూలు చేయాలని చెప్పి స్పెషల్ బస్సుల పేరుతోటి మరి ఇక్కడ ఛార్జీలు వసూలు చేసిండ్రు. అదేవిధంగా 50 నుంచి 100% పెంచిండ్రు. 300 ఉన్న ధర 550 రూపాయలు అయింది. ఇలా స్పెషల్ బస్సుల పేరుతోటి ఆర్టీసీ దోపిడీకి పాల్పడుతూ ఉన్నది. ఒకవైపు చూసుకున్నట్టయితే రైల్వే ఏమో పండుగల కోసం మరి ఇక్కడ రాయితీలు ప్రకటిస్తూ ఉంటే ఇవాళ ఆర్టీసీ లాభాలకు పోతుందని చెప్పి, ఎందుకంటే 0 టికెట్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించడంతో ఆర్టీసీ లాభాల బాటలో పోయింది, ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందంటాడు. ఇవాళ వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేక గౌలిగూడ బస్టాండ్ను కుదబెట్టిందట ఇవాళ ఆర్టీసీ. మరి ఇక్కడ ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి ఆ లాభాలలో పోయేదానికి మరి ఎవరైతే రిటైర్మెంట్ వాళ్ళు ఉంటారో, లేదంటే అలా సహకార సంఘంలో డబ్బులు జమ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తలేదు ఆర్టీసీ అంటే చెప్పేది ముందటొకటి లోపల వెనకొకటి. మొన్నటి రోజున ఇచ్చిరు కదా చెక్కు, అది బొమ్మ చెక్కు మాత్రమే, కానీ ఇక్కడ ఆర్టీసీకి డబ్బులు ముడతలేవనడానికి ఇదే నిదర్శనం. దాంతో మరి ఇక్కడ ప్రజల నుంచే ముక్కుపిండి వసూలు చేసి ఏదో ఆర్టీసీని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆర్టీసీ సంస్థ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక జర్మనీ ఫీజులో మర్మం ఏంటి? ఉచిత విద్య ఉండగా 21 లక్షల ఫీజు దండగా జేఎన్టీయూ జర్మనీ ఒప్పందం వెనుక దందా. ఉచిత విద్య కేరాఫ్గా నిలుస్తున్న జర్మనీ పబ్లిక్ వర్సిటీలు వదిలి ఫౌండేషన్తో ఒప్పందం. వసూళ్లలో ఎవరి వాటా ఎంత అని ప్రశ్నలు. ఫిర్యాదు చేసిన వర్సిటీ మౌనంపై అనుమానాలని చెప్పి ఇక్కడ ఉచిత విద్యకు జర్మనీ కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ అత్యధికం పబ్లిక్ యూనివర్సిటీలే ఉంటాయి. వాటిలో ట్యూషన్ ఫీజు కింద రూపాయి కూడా తీసుకోరు. అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వసూలు చేయరు. కొన్ని వర్సిటీలు రిజిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం గరిష్టంగా 300 నుంచి 500 యూరోలు వసూలు చేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ ప్రస్తుతం 40,000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉంటే మరి ఇక్కడ జేఎన్టీయూ ఏదైతే ఇక్కడ ఫౌండేషన్ తోటి మరి ఇక్కడ ఒప్పందం చేసుకొని సుమారు మరి ఇక్కడ రోట్లింజన్ హోప్స్ లే యూనివర్సిటీ సెమిస్టర్కు 1500 యూనిట్ అత్యధిక ఏదైతే మరి ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలనే 1500 యూరోలు వసూలు చేస్తూ ఉంటే వీళ్ళు 3000 నుంచి 5000 6000 యూరోలు వసూలు చేసి అంటే సుమారు 21 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. మరి జర్మనీలో ఉచిత విద్య ఉండగా జేఎన్టీయూ మరి ఎందుకు ఈ డబ్బులతోటి ఫౌండేషన్ తోటి ఒప్పందం చేసుకున్నది? దానిలో జేఎన్టీయూ తీసుకున్నది 3 లక్షలే. మరి 18 లక్షలు ఎక్కడికి పోతున్నాయి? దీని మధ్యవర్తులుగా థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటా ఉన్నట. ప్రైవేటుకు మరి కమిషన్లు ఇచ్చి మరి జైన్ చేస్తూ
ఉన్నారు. ఇలా 15% కమిషన్ అట. ఈ యొక్క ప్రభుత్వ యూనివర్సిటీ ప్రైవేటు కమిషన్ ఇచ్చేందుకు వాళ్ళు పెట్టిన మరి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ దాని అడ్వర్టైజ్మెంట్లలో కానీ ప్రైవేటు వ్యక్తులు ఫోన్ నెంబర్లు పెట్టిండ్రు. మరి ఇదంతా చూస్తూ ఉంటే ఈ దందా వెనుక పెద్ద ఎత్తున మరి డబ్బులు చేతులు మారుతూ ఉన్నాయని, ఇదంతా డమ్మీ కోర్సులు, ఫేక్ యూనివర్సిటీలు అని చెప్పి ఏదైతే నిన్నటి రోజున మరి నమస్తే తెలంగాణ ప్రచురించిందో దాని కొనసాగింపుగా ఇది పెట్టింది. మరి రేపటి రోజున దీని మీద సమీక్ష నిర్వహించనున్నారట. ఏది ఏమైనా కూడా ఒక ప్రభుత్వ యూనివర్సిటీ మరి ఇక్కడ నమ్మి మరి ఇక్కడ విద్యార్థులు జాయిన్ అయితే ఏదో ఫౌండేషన్ లాంటి ట్రైనింగ్ సెంటర్ సర్టిఫికేట్ ఇచ్చి చేతులు దులుపుకుంటే రేపటి రోజున భవిష్యత్తు ఏంది, విద్యార్థుల భవిష్యత్తు ఆలోచన చేయాలి. మరోవైపు చూసుకున్నట్టయితే జర్మనీ అంతటా ఉచిత విద్య ఉన్నది. మరి ఆ ఉచిత విద్యను ఈ జేఎన్టీయూ విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత జేఎన్టీయూ మీద లేదా, ప్రభుత్వం మీద లేదా? ఇలాంటి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వానికి దానికి సంబంధించి ఆ శాఖకు మంత్రి లేడు, రేవంత్ రెడ్డికి తీరిక లేదు. దాంతో ప్రజలు నానా వెతలు పడతా ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ అటకెక్కిన ఆయుష్మాన్ 1,21,000 కోట్ల మేర పెండింగ్ బకాయిలు, నిధుల విడుదలలో మోదీ సర్కార్ తీవ్ర అలసత్వం, రోగులకు సేవలను నిరాకరిస్తున్న ప్రైవేట్ దవాఖానలు, బీజేపీ పాలిత హర్యానాలో ఇప్పటికే సేవలు బంద్, 16 నుంచి మణిపూర్లోనూ సర్వీసులు నిలిపేదని. మరి అటకెక్కిన ఆయుష్మాన్, మన దగ్గర అయితే ఆయుష్మాన్ భారత్ వాడుకోవడం తక్కువ, ఎందుకంటే మన దగ్గర ఆరోగ్యశ్రీ అనేది మరి ఇక్కడ ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిండో దాన్ని కేసీఆర్ అద్భుతంగా కొనసాగించిండు. మళ్ళీ కాంగ్రెస్ దాన్ని ఇంకా తప్పని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు అందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారానే సేవలు అందుకుంటున్నారు కాబట్టి ఆయుష్మాన్ భారత్ మనకు పెద్దగా ఉపయోగంలో లేదు. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ మరి పూర్తిగా అటకెక్కిందని చెప్పి ఇక్కడ వార్తలు ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 1 కోటి ఎకరాల్లోనే సాగు, రాష్ట్రంలో 25% లోటు వర్షపాతం ఉన్న 1 కోటి ఎకరాల్లో పంటలట. మరి ఇక్కడ 1,32 లక్షల ఎకరాలు అంచనా వేసారు. అంటే 32 లక్షల ఎకరాల్లో వరి సాగు అది నమ్మకం లేదంటే అది వేసుడు ఇబ్బందికరమైన. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నెలాఖరులో గట ఇప్పుడు వర్షాలు చూసుకున్నట్టయితే ముఖం చాటేసింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ప్రాజెక్టులలో నీళ్ళు లేవు, మరి ఇక్కడ ఏదైతే భూగర్భ జలాలు కూడా అడిగంటిపోతూ ఉన్నాయి. కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయమంటే సర్కారు వేడుక చూస్తూ ఉన్నది. ఒకవైపు సాగునీరు అందక ఇప్పటికే వరి ఎండిపోతున్న దృష్ట్యా ఇంకా నమ్మి నాట్లేస్తారా అనే విషయాన్ని ఒకసారి మనం ఇక్కడ గమనించాలి. అంటే మరి ఇక్కడ ఖరీఫ్లోనే 32 లక్షల ఎకరాలకు కట్టుబడతా ఉన్నది. మరోవైపు వేసిన 1 కోటి ఎకరాలలో మరి ఎన్ని పంట చేతికత్తాయి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. హిమాయత్ సాగర్ వద్ద గేట్వే ఆఫ్ హైదరాబాద్ నగరానికి ముఖద్వారంగా ఎత్తైన ఐకానిక్ టవర్ పెడతా అంటాడు. మన నగరానికి ఐకానిక్ టవర్ పెట్టు, నగరానికి సొబగులద్దు, అన్నీ చేయి, కానీ ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా అమలు చేయి, సంక్షేమ పథకాలను అమలు చేయి. కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగించలేక చెతికిల పడుతున్న ప్రభుత్వం ఈ మెరుగుల దిద్దుడు అవసరమా అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మనిషికి ప్రధానంగా మరి ఇక్కడ కూడు గూడు గుడ్డ, విద్య, వైద్యం మరి ఇక్కడ సక్రమంగా అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏ విధంగా పెన్షన్లను పెంచుతా అని చెప్పి మరి పండుటాకులను ఆశ పెట్టించిండు. మరి ఇక్కడ మహిళలకు 2,500 ఇస్తా అని ఆశ పెట్టించిండు. అదేవిధంగా చూసుకుంటే కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తామని చెప్పి ఆశ పెట్టిండ్రు. మరి ఇక్కడ రైతు భరోసా మరి 15,000కు పెంచి ఇస్తామన్నారు, 12,000 కుదించిండ్రు. మరి ఇక్కడ ఒకటే విడత ఇచ్చిండ్రు, 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఈ రకంగా రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. ముందుగా రైతులకు సాగునీరు కావాల్సిన ఏర్పాట్లను చూడండి, కరెంటు కొరతలు లేకుండా చూడండి, లో వోల్టేజ్ సమస్యను తీర్చండి. అంతేగాని ఐకానిక్ టవర్లు కడతాం, హైదరాబాద్కు సొబగులు అద్దుతాం, మరి ఇక్కడ ఏదైతే గ్రామీణ ప్రాంత ప్రజలను, రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను నట్టేట ముంచుతామంటే రేపటి రోజున మిమ్మల్ని బొందబెట్టే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఉరిమిన వరణుడు, ఉరుముల మెరుపులతో హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం. పల్లెటూళ్ళలో మాత్రం వర్షాలు లేక రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉంటే హైదరాబాద్ను మాత్రం వర్షం ముంచెత్తుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 6 పాక్ యుద్ధ విమానాలను కూల్చేసినాం, వాటిలో F-16 కూడా ఉన్నాయి. S-400 గేమ్ చేంజర్ వైమానిక దళపతి ఏపీ సింగ్. మరి హఠాత్తుగా పాక్పై యుద్ధం ఎందుకు ఆపేశారు, ఏ ఒత్తిడి పనిచేసింది? ప్రధాని మోడీకి కాంగ్రెస్ ప్రశ్నలు. ఒక్క విమానాన్ని కూల్చలే భారత్, అసంబద్ధ వాదన. భారత్ పాక్ యుద్ధంలో 6 విమానాలు కూలాయన్న ట్రంప్. మరి ఇక్కడ చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా ఇడిచిపెడతలేదు. ఒకవైపు మరి ఇక్కడ బీజేపీ తమ విజయంగా ప్రకటించుకుంటూ ఉంటే కాంగ్రెస్ దాన్ని వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ మొత్తానికైతే ఆర్మీని రాజకీయాల్లోకి రాగి ఇరు పార్టీలు కూడా మరి రాజకీయ లబ్ధి కోసం భారత్ పాక్ యుద్ధాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. పండుగ వేళ రైల్వే బంపర్ ఆఫర్ అట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే
రాను పోను టికెట్ బుక్ చేస్తే తిరుగు ప్రయాణంపై 20% తగ్గింపు. ఒకవేళ ఒక పండగల వేళ మరి ఇక్కడ ఆర్టీసీ చూసుకున్నట్టయితే ఏదైతే ఉచిత ప్రయాణం ఇస్తుందో ఆ ఉచిత ప్రయాణానికి బదులు ఉల్టా వాళ్ళ దగ్గర టికెట్లు వసూలు చేస్తూ అది కూడా ఉన్న ధర కంటే 50 నుంచి 100% పెంచి వసూలు చేస్తూ ఉంటే రైల్వే శాఖ ఇప్పుడు లాభాలలో ఏదైతే పోతా ఉన్నదో ఆ రైల్వే శాఖ పండుగల వేళ రాయితీలు ఇచ్చి మరి ఇక్కడ ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ ఆర్టీసీ మరి ఇక్కడ దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆర్టీసీ మరి ఇక్కడ కార్గో సేవలు పెట్టి ఇవాళ ఆర్టీసీని ఒక గాడిలో పెడితే కేసీఆర్ ఇవాళ ఉచిత బస్సు పేరుతోటి మళ్ళీ ఆర్టీసీని గుదిబండగా మార్చిండ్రు. మళ్ళీ ఆర్టీసీ మరి నిలదొక్కోవడం కోసం మళ్ళీ ఏదైతే మరి ఇక్కడ టికెట్లు తీసుకునే వాళ్ళ జేబులను గుల్ల చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరోవైపు ఉచిత ప్రయాణానికి ఏ విధంగా అడ్డంకులు సృష్టించాలని స్పెషల్ బస్సుల పేరుతోటి మహిళల దగ్గర నుంచి కూడా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఐకానిక్ అద్భుతమట. గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మాణం. వారి మరి తాబేదార్ పత్రికలు అంటే గిట్లుంటాయి. ఈ ఎదవలు మరి ఏం చెప్తారు అని అంటే మనలా ఒక మెదడును మనలా ఏదైతే ఒక ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఐకానిక్ టవర్ అద్భుతం, వీళ్ళు కట్టిన కాంగ్రెస్ ఐకానిక్ టవర్ అయిందా? గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మాణం అంట. నిర్మాణం పూర్తయిందా? అది ఆల్లేదు చూడలేదు, అదొక అద్భుతం అని చెప్పి అది తెలంగాణకు ఖచ్చితంగా అత్యవసరమని మనం మనిషికింత కంట్రిబ్యూషన్ వేసైనా మంచిది, దాన్ని నిర్మాణం చేసుకోకపోతే మనం ఈ తెలంగాణలో బతుకుడే వేస్ట్ అన్నట్టుగా ఇగో ఇలాంటి వార్తలు రాసి రేవంత్ రెడ్డి బూట్లు నాకి వీనికి పైసలు అడుకోవడం కోసం, వీనికి ఏదైతే వీని ఆస్తులు కాపాడుకోవడం కోసం, వీనికి ఏదైతే అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కోసం ఈ రకంగా ప్రభుత్వం మరి ఇక్కడ ఏదైతే ప్రజా సమస్యలన్నిటి కూడా గాలికి వదులుతూ ఉంటే ఇగో ఇలాంటి అస్తవ్యస్త నిర్ణయాలకు ఇక్కడ ఏదైతే వంతవాడుతూ ఇలా ప్రజలను దానికి ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రజా సమస్యలను చూపించకుండా ఇలా అద్భుతంగా పరిపాలన జరుగుతుందని చెప్పి ఇలాంటి ఏదైతే మూసి ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్ల ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఇగో ఇతోధికంగా ఇలాంటి మరి ఏదైతే దిక్కుమాలిన వార్తలు రాసి ఇవాళ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రయత్నం ఏదైతే పనిచేస్తూ ఉన్నాయి ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రిక అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అప్పుల కుప్పగా మారింది, ఎవడు అప్పులు ఇత్తలేడు, ఎక్కడికైనా పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తానన్నాడు. 1,50,000 కోట్లు పెట్టి ఇవాళ మూసిని ప్రక్షాళన చేయడం అవసరమా? ఇవాళ ఏదైతే దీనికి సంబంధించిన హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రతి నీటి బొట్టును మూసి ద్వారా బయటికి పంపిస్తా అంటాడు. దానికి మూసి ప్రక్షాళనకి ఏం సంబంధం? ఇవన్నిటిని కనుక దానికి కనెక్టివిటీ చేసినట్టయితే ఆ మూసిలో ఉన్న మురికంతా కూడా ఒక దెబ్బకే కొట్టుకొని పోయే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్లు మరి పెట్టిండు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, వాటిని కనుక సక్రమంగా నిర్వహించినట్టయితే ఇవాళ మూసిలో ఉన్నటువంటి ఆ దుర్గంధం అంతా కూడా పూర్తి స్థాయిలో బయటికి వెళ్ళిపోయి మరి స్వచ్ఛమైన నీరు నల్గొండ ప్రజలకు చేరే అవకాశం ఉంటుంది. దుర్గంధం అంతా కూడా మూసి నుంచి మన పక్క జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని పట్టాలెక్కకుండా 1,50,000 కోట్లతోటి అక్కడ అమ్యూజ్మెంట్ పార్కులు కానీ ఇంకా మరి వాణిజ్య భవనాలను కట్టి ప్రైవేటుకి అప్పచెప్పి మరి ఇక్కడ తక్షణం లబ్ధి పొందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న అంశానికి వీళ్ళు ఏ విధంగా వంతపడతా ఉన్నారు. ఆంధ్ర తాబేదార్ పత్రికలు ఏం రాసినా కూడా నమ్మద్దని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.